రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్లో వీరిద్దరిలాగా దూకుడుగా బ్యాటింగ్ చేసే ఆటగాళ్లు అరుదుగా ఉన్నారు. ఇప్పటికే విరాట్ కోహ్లీ సచిన్ రికార్డును అధిగమించాడు. టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో సరికొత్త రికార్డులను నెలకొల్పాడు. రోహిత్ శర్మ కూడా అదే విధంగా దూసుకుపోతున్నాడు. అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20 క్రికెట్లో నెలకొల్పిన రికార్డుకు ఇప్పుడు ముప్పు ఏర్పడనుంది. టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. విరాట్ కోహ్లీ 117 టీ20 మ్యాచ్ ఆడి 4037 రన్స్ చేశాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 150 టీ20 మ్యాచ్లు ఆడి 3974 రన్స్ చేశాడు. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి సమకాలీన క్రికెట్లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజం దగ్గరలో ఉన్నాడు. బాబర్ అజం 114 టీ20 మ్యాచ్లు ఆడి 3823 రన్స్ చేశాడు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 3వ స్థానంలో కొనసాగుతున్నాడు. బాబర్ అజం రోహిత్ శర్మ కంటే 151 రన్స్, విరాట్ కోహ్లీ కంటే 214 రన్స్ మాత్రమే వెనకబడి ఉన్నాడు. ప్రస్తుతం పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్టు జరిగిన టీ20 సిరీస్ను సమన్ చేసుకుంది. ఈ సిరీస్లో బాబర్ అజం చెప్పుకోదగ్గ రన్స్ చేశాడు. టీ20 వరల్డ్ కప్కు ముందు పాకిస్తాన్ జట్టు మే 10 నుంచి ఐర్లాండ్ దేశంలో 3 టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఆ తర్వాత ఇంగ్లాండ్ దేశ పర్యటనకు వెళ్తుంది. ఇంగ్లాండ్లో 4 టీ20 మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. ఈ 2 సిరీస్లలో బాబర్ అజం రాణించగలిగితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డు బద్దలవుతుంది. ప్రస్తుతం ఉన్న ఫామ్ ప్రకారం చూసుకుంటే బాబర్ అజం ధాటిగా ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పైగా అతడికి టీ20 మ్యాచ్లలో మెరుగైన రికార్డు కూడా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.